ఇంకొకరిని నియంత్రించే ప్రక్రియలో ఉండకండి. ఇతరులకు హద్దులు పెట్టి మీరు వరి అవుతున్నారా? మీరు అనుకున్నది జరగకపోతే చిరాగ్గా ఉంటుందా? ఈ తప్పులు ఎత్తి కోపంగా స్పందిస్తున్నారా? మీ అలవాట్లకు అనుగుణంగా ఇతరుల్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారా? సానుభూతి పొందేందుకు మీ బాధలు, అనారోగ్యం, అవసరాలని అందరికీ చెప్తున్నారా? ఇతరుల అభిప్రాయాలు, ఇష్టాలను విమర్శించడానికి మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఊహించుకోవాలా? ఎవరైనా మీ పనిని సవాల్ చేసినప్పుడు మీరు దుర్భాషలాడుతున్నారా? అభినందించడానికి ఇష్టపడకుండా వారిలో తప్పుందని ఆగుతున్నారా? మీకు నచ్చిన వారికి, వారితో సన్నిహితంగా ఉండే వారికి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? ప్లీజ్, థ్యాంక్స్ అనే చిన్న పదాలు వాడకుండా ఈ ప్రశ్నలకు మీ సమాధానం అవునైతే ఈ రోజు మీరు నేర్చుకోవాల్సింది వారిని నియంత్రించొద్దు. బైబిల్లో ఇలా ఉంది, ఒకరికొకరు ప్రాధాన్యత ఇస్తూ సహోదర ప్రేమతో ఉండండి. మీ సోదరులను మీకన్నా అధికులుగా భావించి గౌరవిస్తూ ఉండండి. మీ వైఖరి ఇతరులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? ప్రభువుని సేవించేవారు అందరితో మృదువుగా ఉంటారు. మీరు కంట్రోల్ అయితే తప్ప అవి మీ నియంత్రణలోకి